రేడియేషన్ అనేది మనం ఏ ఏరియా ఆఫ్ ద బాడీలో ఇచ్చామన్న దాని మీద సైడ్ ఎఫెక్ట్స్ అనేవి డిపెండ్ అవుతాయండి. ఏదైతే మనం ఓరల్ క్యాన్సర్‌లో కానీ, నెక్‌లో కానీ క్యాన్సర్‌కి మనం రేడియేషన్ ఇస్తామో వాటి వల్ల నోట్లో అల్సర్స్ రావడము, నోరు ఎండుకపోవడము, సలైవా అనేది ప్రొడ్యూస్ చేయలేకపోవడము, వాటిని జీరోస్టోమీ అంటాం. సో, ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ మనము ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అలానే ఒకవేళ కొన్ని రకమైన బ్లడ్ క్యాన్సర్స్‌లో మనం ఛాతీకి ఇస్తామండి రేడియేషను. అలాంటి ఛాన్సెస్‌లలో ఏంటంటే హార్ట్ ప్రాబ్లమ్స్ రావడము 20, 30 సంవత్సరాల తర్వాత ఎట్ ద సేమ్ టైము బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ అనేది కొద్దిగా మనకు పెరుగుతుంది. రేడియేషన్ అనేది మనం ఏ ఏరియా ఆఫ్ ద బాడీలో ఇచ్చామన్న దాని మీద సైడ్ ఎఫెక్ట్స్ అనేవి డిపెండ్ అవుతాయండి. ఏదైతే మనం ఓరల్ క్యాన్సర్‌లో కానీ, నెక్‌లో కానీ క్యాన్సర్‌కి మనం రేడియేషన్ ఇస్తామో వాటి వల్ల నోట్లో అల్సర్స్ రావడము, నోరు ఎండుకపోవడము, సలైవా అనేది ప్రొడ్యూస్ చేయలేకపోవడము, వాటిని జీరోస్టోమీ అంటాం. సో, ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ మనము ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు.